హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధాన్వి అప్డేట్స్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్, సుధాకర్, శ్రీవల్లికి సంబంధించిన పోస్టర్ విషయంలో ఒకవేళ ఈ పోస్టర్లో ఉన్నది నిజమేనేమో, నిజంగా శ్రీవల్లి నా సొంత చెల్లెలేమో అని కేదార్ అనగానే వైజయంతి, ఆ పబ్బి అలా ఎలా అంటావు నువ్వు? అయినా శ్రీవల్లి జన్మరహస్యం ఏంటో కేవలం నాకు మాత్రమే తెలుసు, నేను చెప్పేంతవరకు ఎవరు ఫిక్స్ అవ్వద్దు అని చెప్పి కావాలని చెప్తుంది. దాంతో సుధాకర్ శ్రీవల్లి పడుతున్న టార్చర్ని భరించలేక ఒక పెద్ద నిర్ణయం అయితే తీసుకుంటారు. చూడు వైజయంతి, శ్రీవల్లి వాళ్ళ అమ్మవి నువ్వే అంటున్నావు, శ్రీవల్లి వాళ్ళ నాన్న ఎవరు అంటే నువ్వు తీసుకురాలేను అంటున్నావు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, శ్రీవల్లి వాళ్ళ నాన్నని నువ్వు ఖచ్చితంగా తీసుకురావాలి. తీసుకురాకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పి ఒక అల్టిమేటంని పాస్ చేసేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు సుధాకర్. ఒక్కసారిగా ఇంకా వైజయంతి తన రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. చిచ్చి, నాలాంటి పరిస్థితి ఎవ్వరికి రాకూడదు, నేను తప్పే చేయలేదు, నా జీవితంలో బోని తప్ప ఎవ్వరిని నేను అసలు భర్తగానే ఊహించుకోలేదు, అలాంటిది ఇప్పుడు బో పరువు కాపాడడానికి నేను ఇంత నిందలు పడాల్సి వస్తుంది, ఛీ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది వైజయంతి. అత్తయ్య, మీ బాధ ఏంటో నాకు అర్థమైంది, కానీ ఇలాంటి చావు తెలివితేటలున్న ఐడియాలు రావాలంటే పాపారాయుడు బాబాయ్ గారికి కాల్ చేయాలి, ఆయనకు చేస్తే ఏదైనా ఐడియా ఇస్తాడనేసరికి ఇంకా వెంటనే అలా పాపారాయుడికి యువరాజ్ కాల్ చేస్తాడు. హలో అల్లుడు, ఏమైంది అని అనేసరికి, అన్న, నా పరిస్థితి చాలా ఘోరంగా ఉందన్న, ఎలా అయినా నువ్వే కాపాడాలన్నా అనేసరికి, ఏమైందమ్మీ, ఎందుకు అలా ఏడుస్తున్నావు అని అడిగితే జరిగిందంతా చెప్తారు. ఏంది, సుధాకర్ బావ కన్న కూతురు శ్రీవల్లిని పోస్టర్లు వదిలేరా? ఎవరై ఉంటారు? ఈ విషయం మనకు తప్ప ఎవరికి తెలియదని చెప్పుండవు కదా అని అంటారు. అవునన్నా, మన నలుగురికి తప్ప ఈ విషయం ఎవ్వరికి తెలీదు, కానీ ఎవరికి తెలిసిందో లేకపోతే వాళ్ళు రాయేశారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆయనేమో శ్రీవల్లి వాళ్ళ నాన్నని తీసుకురమ్మంటున్నాడో, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదన్నా అని చెప్పి చాలా బాధపడుతుంటే వెంటనే పాపారాయుడికి ఒక ఐడియా వస్తుంది. సరే, నా దగ్గర ఒక ఐడియా ఉందమ్మీ, కానీ నీ పరువు కూడా పోకుండా చూసే ఐడియా ఒకటి ఉండదు అని అంటారు. అవునా, ఏందన్నా అది అనేసరికి ఒక ప్లాన్ని చెప్తాడు. సో అర్థమైందన్నా, సూపర్ ఐడియా, అలాగే చెయ్యన్నా అని చెప్పి కాల్ కట్ చేసి, ఆహా, ఇప్పుడు నా మనసుకి సంతోషంగా ఉండదురా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది వైజయంతి. ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్కి సాధు సార్ కాల్ చేస్తారు. కాల్ చేసి ఒక అతిపెద్ద నిజాన్ని చెప్తారు. జేడి, ఇప్పుడే అమ్మాయి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయి, తను 3 months ప్రెగ్నెంట్ అనేసరికి ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారు. ఇంకా వెంటనే అలా ఆలోచనలో పడేసరికి, సార్ కానీ తనకి 18 years కూడా క్రాస్ అవ్వలేదు కదా సార్, అలాంటప్పుడు తను ప్రెగ్నెంట్ ఎలా అనేసరికి, ఖచ్చితంగా ఈ విషయం ఎక్కడ బయట పడుతుందోననే ఆ మినిస్టర్ వాళ్ళ కొడుకు ఇద్దరిలో ఒకరు తన్ని చంపేశారని అర్థమవుతుంది. జేడి, తన బాడీపై కొన్ని ఫింగర్ ప్రింట్స్ కూడా దొరికాయి, కానీ ఆ ఫింగర్ ప్రింట్స్ ఎవరివి అనేవి మనం కనుక్కోవాలి. అలా కనుక్కోవాలి అంటే మనం ఖచ్చితంగా మినిస్టర్ వాళ్ళ కొడుకు ఫింగర్ ప్రింట్స్ని తీసుకోవాలి. సో మీకు ఫుల్ పవర్ ఇస్తున్నాను, యూ కెన్ ప్రొసీడ్ జేడి అనేసరికి చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఇంకా జేడి, కేడి, రమ్య, కిరణ్ అండ్ తను న్యూ క్యారెక్టర్ సింధు, వీళ్ళం అందరూ కలిసి మినిస్టర్ వాళ్ళ ఇంటికైతే బయలుదేరుతారు. బట్ అప్పటికే మినిస్టర్కి ఇన్ఫర్మేషన్ వచ్చేయడంతో తన మనుషులందరినీ చుట్టూ పెట్టుకొని ఖచ్చితంగా ఎలా అయినా జేడీని లోపలికి రానివ్వకుండా అడ్డుకోవాలని చెప్పి అందరూ కలిసి అడ్డుకుంటూ ఉంటారు. మా చిన్నబాబు ఏ తప్పు చేయలేదంటుంటే, చూడండి, ఆ అమ్మాయి మైనర్, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వడానికి కారణమయ్యాడు, అలాంటి ఒక నేరస్తుని లోపల పెట్టుకొని మమ్మల్ని ఎందుకు వెళ్ళనివ్వట్లేదు, మర్యాద పక్కకి తప్పుకోండి అని అంటారు. చూడండి మేడం, మేము పక్కకి తప్పుకోము, ఎందుకంటే మా చిన్నబాబు చాలా మంచివాడు, మా చిన్నబాబుపై చేయి పడిందంటే ఏం జరుగుతుందో మీరు ఊహకు కూడా అందలేదు మేడం, వెళ్ళిపోండి, మర్యాదగా వెళ్ళిపోండి అని అంటారు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావని కేదార్ కొట్టబోతుంటే, కేడి కొట్టదు అని అంటుంది. చూసారా, మీ పవరు మా ముందు జీరో, మేమేం చదువుకోకపోయినా మిమ్మల్ని గడగడలాడిస్తాం, మీరు ఐపీఎస్ అయినా మా ముందు చిన్నదే అని అంటారు ఆ మినిస్టర్ మనుషులు. అవును, కొన్నిసార్లు తల వంచాల్సిందే, కానీ చట్టం అనేది అందరికీ సమానమని మీ మట్టి బుర్రకు తెలియదు కదా, మీరెవరి కాల్లో పట్టుకొని ఏదో ఒకటి చేసి తప్పించుకోవచ్చు, కానీ ఫైనల్గా తీర్పు వచ్చిన రోజు అప్పుడు ఎవరు ఏంటనేది బాగా తెలుస్తుంది అని అంటారు. రేయ్, ఏం చేసినా వీళ్ళు వెళ్ళేలా లేర్రా,
వెళ్ళి కొట్టండి రా అనేసరికి ఒక పెద్ద కర్ర తీసుకొచ్చి విసిరేస్తారు. పాపం సింధు తలపై పడుతుంది. ఒక్కసారిగా ఇంకా జేడీకేడి ఇద్దరు లోపలికైతే వెళ్ళిపోతారు, బయటకు వచ్చేస్తారు. పాపం సింధుకి ఫస్ట్ ఎయిడ్ అయితే చేస్తారు. సింధు, అయ్యో మేడం, మేడం నాకేం కాలేదు, మీరేం కంగారు పడకండి అని అంటుంది. సింధు, అయినా ఏంటిది, నువ్వు కరెక్ట్గా చూసుకోవాలి కదా అని అంటారు. మేడం, అక్క మేడం, నేను కరెక్ట్గానే ఉన్నాను మేడం, వాళ్ళే వచ్చి కొట్టారు అని అంటుంది. చూడు, ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఒక అడుగు తర్వాత ఇంకొక అడుగు వేయాలి. మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఎలా ఉండాలి అని ఆలోచిస్తుంటేనే అర్థం కావట్లేదు అని అంటారు. కేదార్, నాకు అర్థమైంది కేడి, నేను ఒక ప్లాన్ వేసుకున్నాను అని అంటుంది. ఆ ప్లాన్ ఏంటి జేడి అని అడుగుతారు. చెప్తాను, వాటికి అన్ని సమాధానాల్ని నేను చెప్తాను అని ఇంకా ప్లాన్ అయితే కేడి అండ్ వీళ్ళతో అయితే చెప్పడం స్టార్ట్ చేస్తారు జేడి. ఇంకా అలా ఇంటి బ్యాక్ డోర్ నుండి వెళ్తుందనమాట జేడి. వెళ్ళి ఇంక వెంటనే అక్కడ ఉన్న ఆ మినిస్టర్ని వాళ్ళ కొడుకుని చూస్తుంది. నాన్న, నా వల్ల కావట్లేదు నాన్న, నేను బయటికి రెచ్చి ఇప్పుడే జేడి వచ్చి అంత రచ్చ చేసి వెళ్ళాక కూడా బయటికి వెళ్తానంటున్నావేంట్రా, నువ్వు బయటికి వెళ్తే పోయేది నీ ప్రాణమేరా, సైలెంట్గా ఉండు అని అంటారు. అది కాదు నాన్న అని అనేసరికి, ఛీ, నోరు మూసుకొని రూమ్లోకి పో అని అంటారు. వెంటనే రూమ్లోకి అయితే వెళ్ళిపోతారు. ఇంకా అలా వాళ్ళ కొడుకు ఎవడైతే రూమ్లోకి వెళ్ళిపోయాడో వాడిని జేడి అండ్ కేడి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. చూసుకొని వాడు నిద్రపోతూ హ్యాపీగా మ్యూజిక్ వింటూ ఉంటాడనమాట. సో మ్యూజిక్ వింటున్న వాడి కళ్ళని గట్టిగా మూసేస్తాడు కేదార్. ఇంకా వెంటనే కేదార్ అయితే ఒక టవల్ తీసుకొని వాడి గొంతుకి గట్టిగా బిగిస్తాడు. వెంటనే, రే ఎవర్రా మీరు అనేలోపు ఇంకా నోరు కూడా గట్టిగా మూసేస్తాడు. ఈలోపే జేడి వచ్చి వాడి 2 ఫింగర్ ప్రింట్స్ని తీసుకొని అక్కడే ఉన్న కిటికీలోండి కిందకి దూకేస్తారు. ఇంకా అలా జేడీకేడి తప్పించుకుంటారు. వాడు కళ్ళు తెరిచి చూసే లోపు అక్కడ ఎవరు ఉండరు, ఆల్ విల్ బి క్లీన్. బట్ చేతికి ఫింగర్ ప్రింట్ కూడా ఉండదు, ఇంక కూడా ఉండదు. ఏం జరుగుతుంది, ఏమవుతుంది ఇక్కడ, ఏం జరిగింది, ఇప్పుడు ఈ విషయం డాడీకి చెప్తే మళ్ళీ ఆయన కోపడతాడు, లేదు చెప్పకూడదని చెప్పి అతను అక్కడి వెళ్ళిపోతాడు. అండ్ జేడీకేడి ఫింగర్ ప్రింట్స్ని తీసుకొచ్చి, సార్, ఫింగర్ ప్రింట్స్ని ఫారెన్సిక్స్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేసాం, అదొక 2 డేస్లో వస్తుంది సార్, 2 డేస్లో ఆల్ ద ప్రాబ్లమ్స్ విల్ గాట్ సాల్వ్డ్ అని చెప్పేసరికి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు సాధు నాయక్. అలా వాళ్ళ ప్లాన్తో ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా శ్రీవల్లి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. నిజంగా మా నాన్న ఎవరో తెలిస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుందని ఆలోచిస్తుంటే కౌశికి ఇంక తన దగ్గరికి వస్తుంది. శ్రీవల్లి, నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలుసు, నువ్వు కోరుకున్న జీవితం ఖచ్చితంగా నీకు వస్తుంది, నువ్వు సంతోషంగా ఉంటావు శ్రీవల్లి అని శ్రీవల్లిని హక్ చేసుకుంటుంది. అదంతా చూస్తూ, అబ్బో, వీళ్ళ ప్రేమలో వీళ్ళు బాగానే ప్రేమించినట్టు నటిస్తున్నారా, లేకపోతే నిజంగానే ఇలా మాట్లాడుతున్నారా అని చెప్పి ఇంకా అలా నిషిక ఏమో చూస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా జగదాత్రి కేదార్ అయితే ఇంటికి వస్తారు. ఇంకా శ్రీవల్లి వెయిట్ చూస్తూ ఉంటాడు కేదార్. శ్రీవల్లికి ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలి దాత్రి, శ్రీవల్లి ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఒక అన్నగా అదే నా బాధ్యత అని అంటాడు పాపం కేదార్. తన్ని సొంత చెల్లెలు కాకపోయినా నువ్వు తనపై ఎంతో ప్రేమను చూపిస్తున్నావు, ఆ దేవుడు ఖచ్చితంగా శ్రీవల్లికి ఒక మంచి జీవితాన్ని ఇస్తాడు, నువ్వేం కంగారు పడద్దు కేదార్ అని చెప్పి పాపం కేదార్కి ఎంతో హ్యాపీగా ఓదారుస్తుంది జగదాత్రి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.